చాలా కాలం తర్వాత గాంధీ భవన్ అయితే కలకల్లాడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3 రంగుల కలర్స్తో అయితే ఈ గాంధీ భవన్ అయితే కలకల్లాడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో ఈ క్రమంలోనే గాంధీ భవన్లో అంతా అయితే ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. ఏర్పాట్లను ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు అలాగే రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడైన రోహిన్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఏంటి, ఎవరెవరు వస్తున్నారు ఢిల్లీ నుంచి? రాష్ట్ర నాయకులే కాకుండా ఢిల్లీ నుంచి ఎవరు వస్తున్నారు అసలు? ఇప్పుడు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారు, 2 సెక్రటరీలు మన విశ్వనాథ్ గారు, అదేవిధంగా సిడబ్ల్యూసీ మెంబరు రఘువీరారెడ్డి గారు వస్తున్నారు, రమేష్ చింతల గారు వస్తున్నారు. కొంతమంది సెక్రటరీలు ఢిల్లీ నుంచి రావడం జరుగుతున్నది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రేపు ఇక్కడ 2:30కి వస్తారు. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారితో బాధ్యతలు అప్పగించి తర్వాత ఇక్కడ వేదిక మీద వాళ్ళు కార్యకర్తలు ఉద్దేశించి వాళ్ళు స్పీచ్ కూడా ఉండబోతుంది. 12:30కి అమరవీరుల స్థూపం దగ్గర నుంచి పూలమాల సమర్పించి అక్కడ నుంచి ఒక ర్యాలీగా ఇక్కడికి వస్తాము. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లీడర్లు అందరూ కూడా వారి క్యాడర్ తోటి వాళ్ళ నాయకులను తీసుకొని వాళ్ళ కార్యకర్తలను తీసుకొని హైదరాబాద్కి రావడం జరుగుతుంది. కాబట్టి సుమారు రేపు 20-25 వేల మంది కార్యకర్తలతోటి రేపు ర్యాలీ ఉండబోతుంది గాంధీ భవన్కి. ఒక అట్టహాసంగా ఒక పెద్ద ఎత్తున ఒక బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ గారికి పీసీసీ అధ్యక్ష పదవి వచ్చినందుకు ముఖ్యమంత్రి గారు స్వయాన పర్యవేక్షిస్తున్నారు. మీరు దగ్గరుండి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా మాకు అందరికి ఆదేశించి టైం టు టైం ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా లోటు లేకుండా మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రోగ్రామ్ని మీరు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు తీసుకొని నేను మెట్టుసాయి గారు ఇక్కడ 3 రోజుల నుంచి ఇక్కడనే ఉండి మొత్తం ఒక ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాము. దాంతోపాటు మా ముఖ్య నాయకులు అందరూ కూడా ఉంటున్నారు ఇక్కడనే. వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉండి ఎవ్వరు కూడా ఎటువంటి లోటు లేకుండా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఎల్ఈడి స్క్రీన్ కూడా బయట కూడా పెట్టిస్తున్నాం, లోపల కూడా పెట్టిస్తున్నాము. సో కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు రేపు అందరు కూడా హైదరాబాద్కి వచ్చి మన ప్రోగ్రామ్ చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని విన్నాను. మెయిన్ డయాస్ మీద ఎంతమంది ఎవరెవరు కూర్చోబోతున్నారు, ఏ ఆర్డర్లో కూర్చోబోతున్నారు? స్టేజ్ మీద మాకున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఏంటంటే ముఖ్యమంత్రి గారు, పీసీసీ ప్రెసిడెంట్, మంత్రులు, మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ ఎల్ఓపీలు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీసు, ఢిల్లీ నుంచి వచ్చిన ముఖ్య నాయకులతో పాటు సుమారు 35 నుంచి 40 మంది వరకు మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అనుమతి ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే ఆ స్టేజ్ కెపాసిటీ బట్టి. సో ఆ స్టేజ్ కెపాసిటీ నుంచి 40 మందికి ఉంటుంది కాబట్టి 40 మందికి మంత్రులకు, మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ ఎల్ఓపీలకు అక్కడ స్థానం కల్పిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులు కూడా అక్కడ కూర్చుంటారు. అయితే ఒక బీసీ నేతకి ఒక కీలకమైన పదవి అప్పచెప్పబోతున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ శ్రేణులకు కానీ ఏ విధమైన మెసేజ్ ఇవ్వబోతున్నారు? మీరు మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షులు అయినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తం నుంచి ప్రతి ఒక్కరు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారిని వస్తున్నారు, వాళ్ళు అభినందనిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకనంటే ఒక బీసీ వర్గానికి చెందిన నాయకుడిని మీరు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చింది కాబట్టి అందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని డైలీ ఒక 3-4 వేల మంది వచ్చి ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్లో కలవడం జరుగుతుంది. మేము కూడా మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవాలంటే కూడా అసలు సమయం దొరకలేదు, అంతమంది జనాలు వస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐసిసి వాళ్ళు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారిని పీసీసీ అధ్యక్ష పదవి చేసింది. ఎందుకనంటే ఒక బీసీ వర్గాల నుంచి చెందిన నాయకుడు, గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండాను మోసిన నాయకునికి ఈ అధ్యక్ష పదవి దొరకడం చాలా పెద్ద గౌరవం అని చెప్పి మేము అందరం కూడా కార్యకర్తలను భావిస్తున్నాము. కాబట్టి మా తరఫు నుంచి కూడా మహేష్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత అంత పెద్ద స్థాయిలో అయితే ఈ పీసీసీ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వచ్చే అవకాశం ఉంది. అంటే కొంత అలజడి అయినా జరిగే అవకాశం ఉంది. అంటే ఈ ట్రాఫిక్లు కానీ ఇవన్నీ వాళ్ళందరికీ ఏం సలహాలు సూచనలు ఇస్తారు? అంటే వాళ్ళంతా ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు కదా. ఇది ఒక అరుదైన సిచ్యువేషన్, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి జరిగే సిచ్యువేషన్ కాబట్టి అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. ముఖ్యమంత్రి గారు మాత్రం చాలా పర్టికులర్గా ఉన్నారు. ఏంటంటే ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున మనం చేయాల్సిందే. మనము ఒక బీసీ నాయకుడిని మనం ఇవ్వాల్సిన గౌరవం ఇది.
కాబట్టి మీరు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. ఇదైతే ఖచ్చితంగా ఈ బీసీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఎంత కృతనిశ్చయంతో ఉన్నారు. మరొకసారి ప్రస్తుతం మనతో అయితే మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ మెట్సాయి ఉన్నారు. నేను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, దీన్ని అంటే ఏ విధంగా విజయవంతం చేయబోతున్నారు, ఎంతమంది రాబోతున్నారు? బీసీ నాయకునిగా, బడవ బలవ నాయకునిగా, పార్టీ కార్యకర్తగా, ఎన్ఎస్సీ నాయకునిగా, యువజన కాంగ్రెస్ నాయకునిగా, పార్టీకి కమిషన్ నాయకునిగా ఎదిగి పీసీసీ అధ్యక్షుడు చేయబోతున్న మహేష్ కుమార్ గౌడ్ గారికి అందరూ అన్ని వర్గాల ఆదరణతో రేపు వచ్చే అన్ని ఎన్నికల్లో ఆయన పక్షంగా ఉంటారు. రేపు హట్టహాసంగా కన్నీవిని ఎరుగని రీతిలో పీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రమాణం చేయబోతున్నారు, అన్ని వర్గాల సాక్షిగా. ఇక్కడికి వచ్చే కార్యకర్తలకి, శ్రేణులకి ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే రేపు పొద్దున బయలుదేరి రాష్ట్ర నలుమూల నుంచి వస్తూ ఉంటారు కదా. హైదరాబాద్ నగరంలో పండుగ వాతావరణము, ఒకటి వినాయక చవితి, ఒకటి పీసీసీ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం. ధన్యవాదాలు. ఇది ఖచ్చితంగా ఈ పీసీసీ ప్రమాణ స్వీకారాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఖచ్చితంగా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం ఈ విజువల్స్లో చూద్దాం. ఇప్పటికే పనులు అయితే చాలా అట్టహాసంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక పెద్ద స్టేజ్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూడొచ్చు మనం. ఆ స్టేజ్ మీద ముందు వరుసలో అయితే ముఖ్యమంత్రి, పీసీసీ, నూతన పీసీసీ ఎవరైతే ఉంటారో నూతన పీసీసీ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు పీసీసీగా ఉన్నారు కాబట్టి ఆ పీసీసీ బాధ్యతలను మహేష్ కుమార్ గౌడ్కి అప్పచెప్తారు తన చేతుల మీదుగా ఈ డయాస్ వేదికగా. అలాగే డయాస్ మీద ముఖ్యమంత్రి, నూతన పీసీసీ, అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు ఎవరైతే ఉంటారో ఏఐసీసీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళంతా, ఆ తర్వాత మంత్రులు కానీ, సిడబ్ల్యూసీ మెంబర్స్ కానీ వీళ్ళంతా ఉంటారు. ఆ తర్వాత మీడియాకి కానీ, అలాగే మీడియాకి ప్రత్యేకంగా గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చే కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఇప్పటికే అటు ట్రాఫిక్ పోలీసులతో కానీ, అలాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే పోలీసులతో అయితే సమావేశం నిర్వహించి వారందరినీ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇది జరగబోతున్న ఒక పెద్ద కార్యక్రమం, అలాగే దీన్ని ఒక పెద్ద పండుగగా నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే భావించింది. కాబట్టి ఈ క్రమంలోనే చూసుకుంటే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే లోపలికి అందరికీ అనుమతి ఉండకపోవచ్చు కాబట్టి ఎవరిని నిరాశపరచకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. వాటిలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని, అలాగే ఢిల్లీ పెద్దలు కానీ, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇచ్చే సందేశాన్ని కూడా వాటి ద్వారా వినొచ్చని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న రోహిన్ రెడ్డి అయితే గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా అధికారులు, పోలీసు అధికారులు కానీ, ట్రాఫిక్ అధికారులు కానీ, ఇతర విభాగాల అధికారులను కూడా ఎప్పటికప్పుడు వారందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ అయితే ఆయన ముందుకెళ్తున్నారు. చూద్దాం మరి ఖచ్చితంగా మరికొన్ని గంటల్లో అయితే తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అయితే బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ బాధ్యతలు చేపట్టడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతుందో దీని ద్వారా మరొకసారి చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే సామాజిక వర్గాలకి పెద్దపీట వేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అయితే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ని అత్యున్నత పదవిలో ఇచ్చి గౌరవించింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాలకి తగిన న్యాయం చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.